రంగం సిద్ధమైంది. ఈ నెల 11న జరగనున్న తొలి దశ ఎన్నికల్లో 4236 గ్రామాలకు గాను 395 సర్పంచ్ పదవులు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3836 గ్రామాల్లోని సర్పంచ్ పదవుల కోసం మొత్తం 13127 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మరో 5 గ్రామాల్లో మాత్రం ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదు. తొలి దశ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు కలిపి మొత్తం 81,020 మంది తుది బరిలో నిలిచారు. వార్డు సభ్యుల పదవుల విషయానికి వస్తే 9331 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 149 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. మిగిలిన వార్డుల కోసం 67,893 మంది పోటీ పడుతుండగా సగటున ఒక్కో వార్డుకు 2.42 మంది పోటీలో ఉన్నారు. నామినేషన్లు దాఖలు కాని 5 గ్రామాల్లో 3 మంచిర్యాల జిల్లాలో, ఆసిఫాబాద్, నిర్మల్లో ఒకటి చొప్పున ఉన్నాయి. మరోవైపు రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 14న జరగనుంది. ఈ దశలో 4332 సర్పంచ్ పదవులకు గాను 28,278 నామినేషన్లు దాఖలయ్యాయి. సగటున ఒక్కో పంచాయతీకి 6.5 మంది చొప్పున పోటీలో నిలబడగా ప్రధాన పార్టీల మద్దతుదారులు భారీ సంఖ్యలో బరిలో ఉన్నారు. 38,342 వార్డు స్థానాలకు 93,595 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండో దశ నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 6వ తేదీ వరకు గడువు ఉంది. ఇక ఈ నెల 17న జరగనున్న మూడో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు గడువు నేటితో డిసెంబర్ 5 ముగియనుంది. మూడో విడతకు సంబంధించిన అభ్యర్థుల తుది ప్రకటన ఈ నెల 9న ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు రంగం సిద్ధమైంది. ఈ నెల 11న జరగనున్న తొలి దశ ఎన్నికల్లో 4236 గ్రామాలకు గాను 395 సర్పంచ్ పదవులు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3836 గ్రామాల్లోని సర్పంచ్ పదవుల కోసం మొత్తం 13127 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మరో 5 గ్రామాల్లో మాత్రం ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదు. తొలి దశ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు కలిపి మొత్తం 81,020 మంది తుది బరిలో నిలిచారు. వార్డు సభ్యుల పదవుల విషయానికి వస్తే 9,331 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 149 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. మిగిలిన వార్డుల కోసం 67,893 మంది పోటీ పడుతుండగా సగటున ఒక్కో వార్డుకు 2.42 మంది పోటీలో ఉన్నారు. నామినేషన్లు దాఖలు కాని 5 గ్రామాల్లో 3 మంచిర్యాల జిల్లాలో, ఆసిఫాబాద్, నిర్మల్లో ఒక్కోటి చొప్పున ఉన్నాయి. మరోవైపు రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 14న జరగనుంది. ఈ దశలో 4332 సర్పంచ్ పదవులకు గాను 28,278 నామినేషన్లు దాఖలయ్యాయి. సగటున ఒక్కో పంచాయతీకి 6.5 మంది చొప్పున పోటీలో నిలబడగా ప్రధాన పార్టీల మద్దతుదారులు భారీ సంఖ్యలో బరిలో ఉన్నారు. 38,342 వార్డు స్థానాలకు 93,595 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండో దశ నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 6వ తేదీ వరకు గడువు ఉంది. ఇక ఈ నెల 17న జరగనున్న మూడో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు గడువు నేటితో ముగియనుంది. మూడో విడతకు సంబంధించిన అభ్యర్థుల తుది ప్రకటన ఈ నెల 9న ఉంటుంది. తొలి విడత పంచాయతీ ఎలక్షన్స్ కు సంబంధించి మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి.
తేజస్వి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధమైందని చెప్పవచ్చు. దాదాపుగా మొదటి విడత రెండో విడత నామినేషన్ల కార్యక్రమం పూర్తిగా అయిందని చెప్పవచ్చు. ఇప్పటికే దాదాపుగా నామినేషన్లను చూసుకునేది ఉంటే 395 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవకంగా ఎన్నిక జరిగినట్లు అధికారులు ధృవీకరిస్తున్నారు. అదేవిధంగా మరికొంత మూడో విడతది కూడా 2 రోజులలో ప్రకటించే అవకాశం ఉంది. మొత్తంగా గ్రామాలలో రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నట్టు ఎన్నికల్లో కూడా రాజకీయ రంగు పులుపు ఉందని చెప్పవచ్చు. అన్ని రాజకీయ పార్టీలు సంస్థాగతమైనటువంటి ఎన్నికలు కావడం వల్ల గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లే ప్రధాన పాత్ర పోషించే రాజకీయాల్లో మొదటి అడుగుగా సర్పంచ్లే కాబట్టి ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలు తమ బలాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని చెప్పవచ్చు. ఈ సర్పంచ్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్ ఇప్పటికే రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేసి అన్ని జిల్లాల్లో తమ అభ్యర్థులను మంచి అభ్యర్థులను ప్రజలకు అందుబాటులో ఉండే అభ్యర్థులను ఎన్నుకోమన్నటువంటి పిలుపునిచ్చారు. అదేవిధంగా మిగతా రాజకీయ పార్టీలు ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ 3 పార్టీలు కూడా తమకు అనుకూలమైనటువంటి అభ్యర్థులను గెలిపించుకోవడానికి వ్యూహాలు రచిస్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా బీఆర్ఎస్ అంటే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కొంత ఈ స్థానిక ఎన్నికలను సీరియస్గా తీసుకోనట్లు కూడా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూస్తుంటే ఎక్కడైతే బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారో వాళ్ళు మాత్రం తమ కాన్స్టిట్యున్సీలో సర్పంచ్లను ఎన్నుకునే విధంగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళే తమ అనుకూలంగా అనుచరులైనటువంటి వాళ్ళని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మొత్తంగా ఇటు వార్డు నెంబర్లు గ్రామ సర్పంచులు ఎన్నుకుంటే రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళే పునాదులు కాబట్టి గెలిపించుకునే ప్రయత్నంలో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయని చెప్పవచ్చు. దాదాపుగా 8,000 పైచిలుకున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు సవాల్గా తీసుకున్నాయని చెప్పవచ్చు. ఒకవైపు సీఎం సుడిగాలి పర్యటనలు చేసి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తుంటే ఇటు విపక్షాలు ఈ ప్రచారాన్ని నిలిపివేయాలని ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. అయితే కేవలం తాను అభివృద్ధి కార్యక్రమాలు పట్టణాలకు పరిమితం అవుతున్నట్టు ఇటు సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కాంగ్రెస్ మంత్రులు కూడా అదే చెప్తున్నారు. అయితే ఈ ఎన్నికల ప్రచారాన్ని మాత్రం సీఎం పరోక్షంగా పిలుపును మాత్రం ఇస్తున్నాడని చెప్పవచ్చు. అదేవిధంగా ఇటు బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా తమ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి అభ్యర్థులను గెలిపించుకోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ప్రధానంగా బీజేపీ ఈసారి స్థానిక సంస్థల్లో గట్టి పట్టును సాధించడానికి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఇటు బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కరీంనగర్, అదేవిధంగా ధర్మపురి అరవింద్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నిజామాబాదు, అదేవిధంగా నాగేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆదిలాబాద్, ఈ 3 జిల్లాల్లో గట్టి పోటీని ఇస్తుందని చెప్పవచ్చు. బీజేపీ ఎప్పుడు పట్టణాల ప్రాంతాలకే పరిమితమైనటువంటి బీజేపీ ఈసారి గ్రామీణ ప్రాంతాల్లో పాగా వేయడానికి ప్రయత్నిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ కూడా తమ అనుకూలమైనటువంటి అభ్యర్థులను బరిలో నింపి అధికార పార్టీకి ధీటుగా పోటీలో ఉంటున్నాయి. అయితే ముఖ్య నేతలు ఎవరు ప్రచారానికి పోయినట్లు కనిపించట్లేదు. ఇటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మిగతా ముఖ్య నేతలు ఎవరు ఇక్కడ హైదరాబాద్కే పరిమితమయ్యారు. అయితే వాళ్ళ కాన్స్టిట్యున్సీలో మాత్రం గట్టి పోటీ ఉంటుందని చెప్పవచ్చు. దాదాపుగా 4-5 జిల్లాల్లో ఇటు బీఆర్ఎస్ గట్టి పోటీనివ్వడమే కాకుండా అధికార పార్టీకి ధీటుగా పోటీ చేసేటువంటి అభ్యర్థులను బలపరుస్తున్నారు. ప్రధానంగా వార్డు మెంబర్లతో పాటు సర్పంచులు ఇటు ఎవరై గెలిచినా కూడా అధికార పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉండే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరైతే అధికారంలో ఉంటారో ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళ అనుచరులను గెలిపించుకుంటే ఇటు గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుంది. అదే ఉద్దేశంతో ప్రజలు కూడా ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళనే బలపరిచే అవకాశం ఉంటుంది. మొత్తంగా తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఒక రాజకీయంగా ఒక పెద్ద ఎత్తున అంటే ప్రచార కార్యక్రమం అయితే జరుగుతుంది. ఇటు ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని అంటే ముఖ్యంగా ఇటు గ్రానైట్ కావచ్చు, ఇటు శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి హైదరాబాద్ శివారు ప్రాంతాలు, సంగారెడ్డి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటిలో గట్టి పోటీ ఉందని చెప్పవచ్చు. వాటికి పెద్ద ఎత్తున దాదాపుగా ఎమ్మెల్యేలు ఎంపీల పోటీ చేసేటువంటి స్థాయిలో ఖర్చు చేస్తున్నట్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఖర్చు కూడా అంటే ఒక సర్పంచ్ దాదాపుగా ₹1 కోటి ఖర్చు పెట్టే అవకాశాలు కూడా ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారు. వార్డు మెంబర్లు కూడా లక్షలలో ఖర్చు పెట్టే ఛాన్స్ ఉందన్నటువంటిది. మొత్తంగా పోటీ మాత్రం బలంగా వినిపిస్తుంది. ఇది ముఖ్యంగా ఇటు యువకులు కావచ్చు, తర్వాత అదేవిధంగా ఎన్ఆర్ఐలు కావచ్చు, ఈ పోటీలో సర్పంచులకు పోటీ పడే అవకాశం కూడా ఉంది. చాలా చోట్ల ఇటు యువకులు ఎక్కువగా పోటీ చేస్తున్నారన్నటువంటి సమాచారం కూడా ఉంది. మొత్తంగా సర్పంచ్ ఎన్నికలు ఇటు తెలంగాణలో ఒక రసవత్తరంగా సాగుతున్నాయని చెప్పవచ్చు. తేజస్వి. ఓకే, అయితే శ్రీనివాస్ ఇక్కడ చూసినట్లయితే ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ అటు
బీజేపీ కానీ రెండు కూడా తప్పకుండా గెలవాలి అనే పట్టుదలతో అయితే ఉన్నాయి. ఇటువైపు బీఆర్ఎస్ నుంచి చూసినట్లయితే అంత గట్టి పోటీ ఇవ్వడం లేదు అనే చెప్పాలి. అది మీరు కూడా చెప్పారు. కొన్ని ప్లేసెస్ లో మాత్రమే చాలా గట్టిగా నిలబడుతున్నారు అని చెప్పి ముఖ్యంగా ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వీళ్ళంతా కూడా ఎందుకు అంత గట్టి పోటీ ఇవ్వట్లేదు అంటారు? ఎంత సీరియస్ గా ఎందుకు తీసుకోవట్లేదు అంటారు? ఈ మధ్య జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్కు అనుకూలమైన ఫలితాలు ఒకటి రాలేదు, ప్రజల విశ్వాసాన్ని కూడా పొందలేదు బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా స్థానిక సంస్థలు ఎప్పుడు కానీ అధికార పార్టీకి అనుకూలంగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రజలు కూడా అధికార పార్టీనే బలపరిచే అవకాశం ఉంది. దీనిని బీఆర్ఎస్ అంటే సీరియస్గా తీసుకున్నట్లు కనిపించట్లేదు. ప్రధానంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన నియోజకవర్గంలో కేవలం ఒక రోజు వెళ్ళి అక్కడ అభ్యర్థులను ప్రకటించి తర్వాత వాళ్ళకే పూర్తి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తుంది. జిల్లా అధ్యక్షులు మాత్రమే ఈ ఎన్నికలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు వాళ్ళకు కొంత ఆశానిపాతంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాల తర్వాత వాళ్ళ లోపల ఒక నిరుత్సాహం కనిపిస్తుంది. అదేవిధంగా ఈ అధికార పార్టీనే ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉండడంతో రాజకీయాలకు అతీతంగా పోటీ చేస్తున్నటువంటి ఈ ఎన్నికల్లో ఒకవేళ పార్టీ నుండి గెలిచినా కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీకి బలపరిచే అభ్యర్థులు కావచ్చు, మిగతా వాళ్ళే బీఆర్ఎస్లో గెలిచిన వాళ్ళు తిరిగి బీఆర్ఎస్ వాళ్ళు కూడా కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది. అందు గురించి వీళ్ళు కూడా బీఆర్ఎస్ కూడా ఈ ఎన్నికలను సీరియస్గా తీసుకున్నట్లు కనిపించట్లేదు. అందుకోసం ఇటు ముఖ్య నేతలు ఎవరు ఈ ఎన్నికల ప్రచారంలో కనిపించట్లేదు. బీజేపీ మాత్రం ఈ ఎన్నికలను కొంత సీరియస్గా తీసుకున్నట్లు కనిపిస్తూ ఉంది. ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తమ కాన్స్టిట్యున్సీలో పోటీ మాత్రం బలమైనటువంటి అభ్యర్థులను నిలబెట్టడమే కాకుండా ఆర్థిక బలం అంగబలం ఉన్న వాటినే వాళ్ళందరినీ బలపరుచుతూ వాళ్ళు రేపు తమకు గెలుపు కోసం పార్టీ గెలుపు కోసం వచ్చే అసెంబ్లీ కావచ్చు పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు బలమైనటువంటి క్యాడర్ను తయారు చేసే అవకాశం ఉంటుంది సర్పంచులు అనేవాళ్ళు. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు బీజేపీ రూరల్ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో బలమైన శక్తిగా ఎదగడానికి ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అయితే బీఆర్ఎస్ మాత్రం కొంత నిరుత్సాహంగా ఉన్నట్టు కనిపిస్తుంది. తేజస్వి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవడానికి ప్రయత్నిస్తుండగా బీజేపీ సైతం పట్టణ ప్రాంతాల్లో పట్టు సాధించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అయితే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ మాత్రం ఈ స్థానిక ఎన్నికలపై అంతగా దృష్టి పెట్టకపోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ లక్ష్యం రానున్న అసెంబ్లీ ఎన్నికలేనని బాహాటంగానే ప్రకటిస్తుండటంతో పార్టీ నేతలు సైతం పంచాయతీ ఎన్నికలను పెద్దగా పట్టించుకోవడం లేదు. కొందరు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు తమకు పట్టున్న ప్రాంతాలపై మాత్రమే ఆసక్తి చూపుతుండగా ముఖ్య నేతలు మాత్రం ఈ స్థానిక సమరంతో తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ఖర్చు భారం ఎందుకని కొందరు నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటితేనే పార్టీ బలోపేతమవుతుంది, గ్రామస్థాయి నుంచి పార్టీ బలం పెరుగుతుంది అన్న విషయాన్ని గులాబీ నేతలు పట్టించుకోవడం లేదు. దీంతో కింది స్థాయి నేతలు కార్యకర్తలు పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ తరపున బరిలో దిగుతున్న అభ్యర్థులు ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నా పార్టీ నాయకత్వం మాత్రం వారిని పట్టించుకునే పరిస్థితిలో కనిపించడం లేదు. ఈ అనాసక్తి కారణంగా స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పైచేయి సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. బీఆర్ఎస్ ఈ వైఖరిని మార్చుకొని గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయకపోతే రాబోయే రోజుల్లో ప్రతిపక్ష పాత్ర పోషించడం కూడా కష్టతరమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. ప్రధానంగా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా వ్యక్తిగా సర్పంచులను
చెప్పుకోవచ్చు. మరోవైపు బీజేపీ పార్టీ కూడా తన పట్టున్న ప్రాంతాల్లో బలం నిరూపిస్తున్నట్టుగా అయితే ప్రయత్నిస్తుంది. అయితే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం కొంత నిరాశ అంటే పంచాయతీ ఎన్నికల పట్ల కొంత నిరాశ చెప్పుకోవచ్చు. ప్రధానమంటే పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ సర్పంచులు గెలుస్తుంటే అది పార్టీకి బలం చేసే అవకాశం ఉంది. అదేవిధంగా రాబోయే ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా అది పార్టీకి బలం చేసే అవకాశం ఉంది. అయితే ఇక పంచాయతీ ఎన్నికలపై మాత్రం టీఆర్ఎస్ పార్టీ అంతగా దృష్టి సారించినటువంటి కనిపిస్తుంది. ఇటీవల సమావేశాల్లో మాట్లాడినప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ తమ దృష్టి కూడా రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై పరిస్థితి. మరోవైపు ఎన్నికలకు సంబంధించి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కొంత పార్టీ నేతలు అగ్రనేతలు కూడా కొంత దూరంగా పార్టీ తీసుకున్నట్టుగా కీలక నేతలు తమ నియోజకవర్గాల్లో ఏదైతే పంచాయతీ ఎన్నికలు జరిగితే అక్కడ అభ్యర్థులు నిలబెట్టేది కానీ అభివృద్ధి వాళ్ళ పార్టీ ప్రోత్సాహం కూడా వెనకాడి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి నుంచి థ్యాంక్ యూ రామ్ నరేష్. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల జోరు కొనసాగుతోంది. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొందరు విదేశాల నుంచి వస్తుంటే మరికొందరు లక్షల రూపాయల జీతం వదిలేసి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పెగ్గర్ల గ్రామంలో ఐటీ జాబ్ చేస్తున్న యువతి సర్పంచ్ బరిలో దిగడం ఆసక్తి రేపుతోంది. బీటెక్ పూర్తి చేసి ఐటీ జాబ్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్న నాగరాణి రిజర్వేషన్లు అనుకూలించడంతో ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో తన సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి సొంత గ్రామంలో సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు. తాను పుట్టి పెరిగిన గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే సర్పంచ్ గా పోటీ చేస్తున్నట్లు నాగరాణి తెలిపింది. తనను సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయడంతో పాటు హెల్త్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని తెలిపింది. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే యువతి సర్పంచ్ గా పోటీ చేయడంపై గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేను పెగ్గర్ల గ్రామం నుంచి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. అండ్ ప్రీవియస్గా నేను బీటెక్ చేసి సాఫ్ట్వేర్గా జాయిన్ అయ్యాను 3.4 years నుంచి. ఇంకా ఐడీసీ నుంచి రిజైన్ చేసి వచ్చేసాను. రిజర్వేషన్ అనుకూలంగా రావడం వల్ల నేను నా జాబ్కి రిజైన్ చేసి సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది. ఫుట్బాల్ గుర్తు రావడం జరిగింది. నేను సర్పంచ్గా విన్ అయితే గ్రామానికి కావాల్సిన అభివృద్ధి, విద్య, వైద్య అన్నింటిలో ముందుండి మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ట్రాన్స్జెండర్ కుమ్మరి వైశాలి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి చరిత్ర సృష్టించారు. ఈ సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ చేయడంతో వైశాలి ఈ అవకాశం వినియోగించుకున్నారు. గతంలో కూడా వైశాలి చెన్నూరు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు, గ్రామాభివృద్ధికి కృషి చేసేందుకు స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వైశాలి పేర్కొన్నారు. ట్రాన్స్జెండర్ అయినప్పటికీ వైశాలి స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ పదవికి పోటీ చేయడం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. తనను సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాభివృద్ధికి పాటుపడతానని వైశాలి తెలిపారు. అందరికీ నమస్తే. నా పేరు సీను అలియాస్ వైశాలి. దుబ్బపల్లి గ్రామం నుండి అందరికీ మహిళలకు నామినేషన్ రావడం జరిగింది. అందువల్ల నేను ముందుకు రావడం జరిగింది, నామినేషన్ వేయడం జరిగింది. మీరు గెలిపిస్తారని ఈ ప్రజల్ని అందరినీ కోరుకుంటున్నాను. మీకు మంచి చేయాలని ఈ రోజు ముందుకు రావడం జరిగింది. నేను రోడ్డు మంచిగా చేయడం జరుగుతుంది. అలాగనే దుబ్బపల్లిలో పోచమ్మ గుడి కట్టియడం జరుగుతుంది. ఇంతవరకు మన అన్ని ఏరియాలలో గుడి ఉంది. మన ఊరు పుట్టినప్పటి నుండి అలాగనే పోచమ్మ గుడి అన్నది లేదు. మనం చెట్టు కిందనే మొక్కుతున్నాం, వస్తున్నాం. అన్ని ఏరియాలలో పోచమ్మ గుడి ఉంది. అసలు మన ఊర్లో పోచమ్మ గుడి లేదు. పోచమ్మ గుడి కట్టియడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ట్రాన్స్జెండర్ కుమ్మరి వైశాలి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఆదిలాబాద్ నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి.
తేజస్వి, ముఖ్యంగా స్థానిక ఎన్నికలు మాత్రం రసవత్తరంగా మారుతున్నాయి. సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేయడానికి యువత, అదేవిధంగా విద్యావంతులతో ఆసక్తి చూపుతున్నారు. అదేవిధంగా ట్రాన్స్జెండర్స్ కూడా ఈ యొక్క ఎన్నికల్లో పోటీ చేయాలనేటువంటి ఆసక్తి కనబరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగా మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని వెంకట్రావుపల్లికి సంబంధించినటువంటి గ్రామ సర్పంచ్ సంబంధించి జనరల్ మైలకు రావడంతో ఆ గ్రామానికి సంబంధించినటువంటి వైశాలి అనేటువంటి శ్రీను అలియాస్ వైశాలి అనేటువంటి ఒక ట్రాన్స్జెండర్ కూడా ఎన్నికల్లో నామినేషన్ వేయడం జరిగింది. తనను గెలిపిస్తే గ్రామాభివృద్ధి చేస్తానని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ ట్రాన్స్జెండర్స్ కూడా 1-2 చోట్ల కూడా వీళ్ళు నామినేషన్స్ వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇక్కడ ఈ జిల్లాలో అయితే ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ట్రాన్స్జెండర్స్ కూడా రాజకీయాల్లో రావడానికి ఆసక్తి చూపుతున్నారు. అదేవిధంగా తమను గెలిపిస్తే గ్రామాభివృద్ధి కూడా పాటుపడతామని చెప్తున్నటువంటి ఒక సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. గతంలో ఎప్పుడు కూడా ట్రాన్స్జెండర్స్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపేవారు కాదు. ఎక్కువగా ఈసారి ఎన్నికల్లో మాత్రం యువత, అదేవిధంగా ఐటీ ఉద్యోగులు, అదేవిధంగా ఉన్నత విద్య చదివినటువంటి ఈ యువకులు కూడా ఈసారి స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అందులో భాగంగా ట్రాన్స్జెండర్స్ కూడా తమ యొక్క సత్తా చాటాలన్న ఉద్దేశంతో కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు రావడం. అందులో భాగంగా ఈ జైపూర్ మండలంలోని వెంకట్రావుపేట గ్రామ పంచాయతీ సంబంధించి కూడా ఇదే గ్రామానికి చెందినటువంటి వైశాలి తాను కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి అయితే నామినేషన్ వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తనను గెలిపిస్తే గ్రామంలో ఎలాంటి సమస్యలు లేకుండా అందరి సమస్యలను తీరుస్తున్నా అని చెప్పేసి స్వతంత్ర అభ్యర్థిగా తనకు ఏ పార్టీలో అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఆమె కోరుతా ఉంది. పర్టికులర్ గా నేను ఏ పార్టీ నుంచి కూడా వేయడం లేదు, నాకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలి, యువత మద్దతు ఇవ్వాలి, మహిళలు మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఈమె కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి మరి ప్రచారంలో వైశాలి ఏ విధంగా ముందుకు దూసుకెళ్తుంది. ప్రధాన పార్టీలు బలపరుస్తున్నటువంటి అభ్యర్థులను కాదని వైశాలికి గ్రామస్తులు పట్టం కడతారా, తాను ఎలాంటి ప్రచారంలో ముందుకెళ్తుందో మాత్రం చూడాలి. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. కొంచెం